హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెంతస్వరాల్ ఛానల్. నేను మీ శంకర్. బిగ్ బాస్ 8th వీక్ న్యూ కెప్టెన్ గా దివ్య సెలెక్ట్ అయిపోయారు. కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ పెట్టిన పేరు డీజే కెప్టెన్. మనందరికి తెలుసు బన్నీ గారు కెప్టెన్సీ కంటెండర్స్ కోసం 5 మందిని సెలెక్ట్ చేశారు. వారెవరంటే బన్నీ గారు, దివ్య, తనుజ, నిఖిల్ అండ్ సాయి. ఈ 5గురు కెప్టెన్సీ కంటెండర్స్ కు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కే డీజే కెప్టెన్. ఈ టాస్క్ వచ్చేసి ఏం లేదండి, సింపుల్ గా గార్డెన్ ఏరియాలో 2 టేబుల్ ఫ్లోర్లు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లోర్ మీద కెప్టెన్సీ కంటెండర్ డాన్స్ చేస్తారు, రెండో ఫ్లోర్ మీద వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తారు. ఈ విధంగా బిగ్ బాస్ సాంగ్ ప్లే చేసినంత వరకు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉండాలి. సో లాస్ట్ ఎవరైతే ఆ టేబుల్ మీద ఉంటారో వాళ్ళ ఓట్లని కౌంటింగ్ లోకి తీసుకొని మెజారిటీ ఎవరైతే ఉంటారో టాప్ 2 కి మళ్ళీ ఇంకో రౌండ్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ కి సంచాలకుగా రాముని నియమించారు. రాము రాథోడ్ ఈ రౌండ్ లో డాన్స్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ వరుస క్రమంలో చెప్పుకుంటే మొదట బిగ్ బాస్ సాయి శ్రీనివాస్ పిలుస్తారు. సాయి శ్రీనివాస్ డాన్స్ చేసినప్పుడు సాయి శ్రీనివాస్ కి ఒకరు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి దివ్య వస్తుంది. దివ్యకు వచ్చేసి 5గురు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వస్తాడు. నిఖిల్కి వచ్చేసి 3 సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ బర్నీ గారు వస్తారు. బర్నీ గారికి 4 సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత తనుజ గారు వచ్చి డాన్స్ చేస్తారు. తనుజ గారికి 8 మంది సపోర్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఈ రౌండ్ ముగిస్తుంది ఫస్ట్ రౌండ్. సో ఈ ఫస్ట్ రౌండ్ లో టాప్ 2 అయినటువంటి తనుజ గారికి మరియు దివ్య గారికి సెకండ్ రౌండ్ మళ్ళీ సేమ్ రిపీట్ అనమాట. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే రాము రాథోడ్ సంచాలకుగా ఉన్నాడు కదా, సో తన ఓటు చెల్లదు, అంటే తను డాన్స్ చేయొద్దు అని చెప్పాడు. ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏమిటంటే తనుజని కెప్టెన్సీ చేయాలనుకున్నాడు. కాకపోతే తన ప్లాన్ బెడిసికొట్టింది. ఏ విధంగా అంటే మన భరణి గారు న్యూట్రల్ గా ఉండిపోయారు, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఐదర్ దివ్య ఐదర్ తనుజ. సో ఈ విధంగా భరణి గారు న్యూట్రల్ గా ఉండిపోయారు. ఫస్ట్ నిఖిల్ తనుజకి సపోర్ట్ చేశారు. తర్వాత సాంగ్ రన్ అవుతున్న టైంలో టేబుల్ నుంచి దిగేసి తనుజకి సపోర్ట్ చేయలేదు. అంటే సాంగ్ అయిపోయాక నిఖిల్ వచ్చేసి ఫ్లోర్ మీద లేరు, టేబుల్ ఫ్లోర్ మీద లేరు, కింద ఉన్నాడు. అంటే నిఖిల్ ఓట్ కౌంటింగ్ లేక రాదనమాట. ఈ విధంగా చూసుకుంటే ఫైనల్ గా తనుజకు వచ్చేసి 4 సపోర్ట్ చేశారు. దివ్యకు వచ్చేసి 5 సపోర్ట్ ఉంది. కాబట్టి సంచాలక రామరాథోడ్ దివ్య కెప్టెన్ గా విన్ అయిందని ప్రకటించేశాడు. ఈ విధంగా దివ్య 8th వీక్ న్యూ కెప్టెన్ గా ఎంపికైపోయింది. ఈ రౌండ్ లో సాంగ్ కంప్లీట్ అయ్యే టైం కి సంజన గారు ఫ్లోర్ పైన లేరు, ఫ్లోర్ కింద ఉన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ప్రకారం ఫ్లోర్ పైన ఉండాలా. ఇక్కడే చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మన రాము కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా, మరి తనుజకు అన్యాయం జరిగిందా, మీరేమనుకుంటున్నారు? తనుజకు అన్యాయం జరిగింది అనుకుంటే ఖచ్చితంగా మన కమెంట్ బాక్స్ లో టైప్ చేసి మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.